హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ బ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే అందరూ కొత్త వాళ్ళే, ఎందుకంటే నా ఛానల్ కూడా కొత్తదే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రావణ మాసంలో ఫస్ట్ సాటర్డే, సో కొంచెం దేవుడికి నైవేద్యం అవన్నీ ఉంటాయన్నమాట. పూజ చేసిన తర్వాత దేవుడికి భక్షాలు అవన్నీ చేసి పెట్టాను, ఫస్ట్ వీక్ కాబట్టి. నైవేద్యం భక్షాలు, అది వంకాయ కర్రీ, రైస్ ఇవన్నీ చేసి పెట్టాను. ఇంకా పూజ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అంటే ఆల్రెడీ పూజ చేసిన, జస్ట్ క్లిప్స్ యాడ్ చేశాను. వెంకటేశ్వర స్వామి కాబట్టి వడపప్పు పానకం కూడా పెట్టేశాను. అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి జస్ట్ నానబెట్టడం, దాంట్లో బెల్లం వేసేయడం. సో దేవుడికి చాలా ఇష్టం కదా, ఆ రెండు కూడా చేశాను అనమాట. ఇంకా భక్షాలు, మిర్చి అవన్నీ చేశాను. భక్షాలు చూసారు కదా, ఆ టైంకి కావాలని చెప్పి చాలా చిన్నగా, ఆ పూరీ సైజు కన్నా కూడా చిన్నగానే ఉన్నాయి. అది వచ్చేసి పానకం. యాక్చువల్లీ వెండిది గ్లాస్ ఉంది, టైంకి దొరకలేదు. ఇంకా పానకం దాంట్లో చిన్నగా ఏదో దొరికితే దాంట్లో పెట్టేసిన. వెండి గ్లాస్ ఎక్కడో ఉంది లోపల బీరువాల, సో అది ఇంకా వెండిది ప్లేట్ ఉంటే దాంట్లో వడపప్పు ఒకటి పెట్టేశాను అనమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి పిల్లలకి మళ్ళీ భక్షాలు ఆకలిస్తుంటే ఇంకా చేసి ఇచ్చాను అనమాట. పూర్ణం కూడా అంత ప్లేట్లో ఎట్లుందో అట్లనే పెట్టేసిన, అంతా ఆరిపోవాలని త్వరగా అట్లా ప్లేట్లో వేసి పెట్టేశాను. అలా పెద్ద ప్లేట్లో గాలికి ఆడుతుంది కదా, ఫాస్ట్ అయిపోతుందని పొద్దున హడావిడిలో అలా వేసి పెట్టేశాను. ఇంకా అట్లానే ఉందన్నమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు అప్పటికి లంచ్ టైం అయిపోయింది మొత్తం అంతా అయ్యేవరకు. సో ఇంకా పిల్లలకు కూడా భక్షాలు చేసి ఇస్తున్నాను. కొందరు నార్మల్గా చేతితోనే ప్రెస్ చేస్తారు కదా, నేనేం చేస్తానంటే కవర్ పైన మళ్ళీ కవర్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తాను, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొందరు బేలంతో కూడా చేస్తారు, కవర్ పైన కవర్ వేసి. నేను కవర్ పైన కవర్ వేసేసి మళ్ళీ చేతితో ఇలా అంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది, సన్నగా వస్తాయి. నాకు పెద్దగా చేస్తే పెనం పైన వేయడం సరిగా రాదు, అందుకని చిన్నగా చేస్తాను అనమాట. ఇంకా వంకాయ ఫ్రై కర్రీనే ఎలా చేశానంటే, దాంట్లో సేమ్ నార్మల్ కర్రీ చేసి దాంట్లో పొడిలు ఏంటంటే ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం పల్లీలు నువ్వులు కలిపి చేసిన పౌడర్, రెండు చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కర్రీస్లో వేయడానికి. ఆ రెండు వేసి చేసిన కర్రీ అనమాట. కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా మిర్చి చేశాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఇదనమాట. మళ్ళీ నైట్ ఇంకో కర్రీ చేయాలి. ఇవాళ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ వరకు, రేపు ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు బ్లాగ్ షేర్ చేస్తాను. సో ఓకే అండి, వాళ్ళ చిన్న వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.